హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేక్ యువర్ ఓన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని తీసుకుంటున్నానండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగేదాకా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో బాగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ని ముందుగానే కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఆ చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా పసుపుని వేసుకుందాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని కూడా వేసుకుందాము. ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాము. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఇంకొకసారి కలుపుకుందాం. చూసారు కదా, ముక్కలకి మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా పెరుగుని తీసుకొని అందులో 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుంటున్నాను. ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకుందాం. చికెన్ ఉడుకుతూ ఉంది కదా అండి. ఇప్పుడు అందులో ఒక 2 టమాటోస్ని తీసుకొని వాటిని పేస్ట్లా చేసుకొని దాన్ని వేసుకుందాము. ఇలా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా సన్నగా ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసుకోవచ్చండి. అలాగే మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగుంది కదా, దాన్ని కూడా వేసుకుందాము. ఇవన్నీ ఇంకొకసారి కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకొని చికెన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, చికెన్ బాగా ఉడికిపోతుంది కదండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలను తీసుకొని దాన్ని పొడవుగా కట్ చేసుకొని వాటిని అలాగే కొత్తిమీరని వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. చికెన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ని తీసుకొని అందులో బిర్యానీ ఆకుల్ని, బిర్యానీ మసాలాలని, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుంటున్నాను. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు అందులో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుందాము. ఇందాక మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదండి, దానికి 500 గ్రామ్స్ బియ్యంని తీసుకుంటున్నాను నేను. నార్మల్గా చికెన్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 500 గ్రామ్స్ బియ్యాన్ని తీసుకోవచ్చు. అదే చికెన్ కొద్దిగా తక్కువ ఉండి బిర్యానీ ఎక్కువ కావాలనుకుంటే 750 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. రైస్ని ఇలా హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలండి. అలా పలుకుగానే ఉండాలి, మరీ మెత్తగా ఉడకపెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకొని మనం ఇందాక ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాని కింద ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకుందాము. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకుందాము. చూసారు కదండి, మనం వండుకున్న రైస్లో ఒక హాఫ్ పార్ట్ని ఇలా కింద ఒక లేయర్ లాగా వేసుకుందాము.
ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా అండి, దాన్ని సెకండ్ లేయర్ లాగా వేసుకుందాము. చూసారు కదా, ఇలా చికెన్ పీసెస్ని మొత్తం రైస్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా చికెన్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిగతా రైస్ ఉంది కదండి ఇందాక ఉడకబెట్టుకున్నది, దాన్ని మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకుందాము చికెన్ పైన. ఇప్పుడు దీని మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. పైన కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకబెట్టుకుందాం మూత పెట్టుకొని. చూసారు కదా, రైస్ మంచిగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు కింద ఉన్న చికెన్ని రైస్ని కొద్దిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. చూసారు కదండి, రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు.